సంత్ గురు రవిదాస్ ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మానవత్వం, సమానత్వం, సౌభ్రాతృత్వం. భారతదేశంలో కోట్ల మందికి తెలియని ఒక ప్రసిద్ధి చెందిన పేరుది. ప్రపంచ దేశాలకు సుపరిచితులే అయినా మన దేశంలో పుట్టి మనకు తెలియని దౌర్భాగ్యం. 14వ శతాబ్దంలోనే భారతావని గొప్పతనాన్ని చాటిన తత్వవేత్త. ఆయన ప్రవచనాలతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన మహాబోధి. ఆయన సిద్ధాంతాలు నేటికి ఈ ఆధునిక ప్రపంచాలు ఆచరిస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచన. ఇంతకీ ఆయన ఎవరై ఉంటారు? ఆ వివరాలు ఈ వీడియోలో చర్చిద్దాం. మన దేశ ఔన్నత్యానికి దశ దిశలా వ్యాపింపజేసినటువంటి మానవతావాది. బుద్ధుని తర్వాత ప్రపంచానికి ఒక గొప్ప మానవతా సూక్తులను తెలియజేసినటువంటి మహాత్ముడు. విదేశీ ఆర్యుల కుటుంబంలో కూరుకుపోయిన భారతీయ మహనీయుల చరిత్రలు మరుగున పడిన సంగతి నేటికి మన మెడలకు తట్టకపోవడం దురదృష్టకరం. చర్మకారులైన మాదిక కుటుంబంలో జన్మించి ప్రసిద్ధి చెందినటువంటి భక్తి ఉద్యమకారునిగా చరిత్ర. 21వ శతాబ్దంలో అంబేద్కర్ ఎంత ప్రసిద్ధి చెందారో అంతకంటే ఎక్కువగా భక్తి ఉద్యమం ద్వారా 14వ శతాబ్దంలోని ప్రపంచానికి, భారతదేశాన్ని ఆదర్శంగా నిలిపిన కలియుగ దేవుని సంత్ రవిదాస్ పవిత్ర నగరమైన వారణాసిలో సీర్ గోవర్ధన్పూర్ గ్రామంలో 1450లో జన్మించారు. 1520లో మరణించడం నమ్ముతారు. 14 మరియు 15వ శతాబ్దానికి సంబంధించిన వారిని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ప్రస్తుతం అతని జన్మస్థలాన్ని శ్రీ గురు రవిదాస్ జనం ఆస్థానాన్ని పిలుస్తారు. సంత్ గురు రవిదాస్ జయంతిని ప్రతి ఏడు భక్తులు ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సమాజంలో పేదరికం, అన్యాయానికి, దోపిడీకి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ప్రతి మానవునికి కూడు, గూడు, గుడ్డ ఉండాలని మొట్టమొదటి ప్రతిపాదించింది ఆయనే. దీంతో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆయన సిద్ధాంతాలను దత్తత తీసుకుంది. సమాజంలోని సమానత్వం, మానవత్వం కోసం 14వ శతాబ్దంలోనే ఆయన ఎనలేని కృషి చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. 14వ శతాబ్దంలోనే భారతదేశంలోని వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. మనుషుల్లో సామాజిక వర్ణ వివక్షలను తీవ్రంగా వ్యతిరేకించారు. మనుషులందరూ సమానమే అని మానవత్వాన్ని ప్రబోధించారు. అందుకోసం తన జీవితాన్ని సైతం అంకితం చేశారు. భక్తి సాంప్రదాయాల ద్వారా భక్తి సాధన చేయడానికి ఈ యోగాన్ని ప్రేరేపించారు. ఆయన రాసిన అనేక రచనలు భక్తుల మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతికి మార్గదర్శకాలయ్యాయి. గురు రవిదాస్ యొక్క అనేక కవితలు, రచనలు రవిదాస్ వాణి మరియు గురు రవిదాస్ కవితలు అనే గ్రంథంలో సేకరించబడ్డాయి. వీటిని అమృత బాణి అని కూడా అంటారు. గురు గ్రంథ్ సాహిబ్ అనే సిక్కు గ్రంథంలో కూడా ఆయన సూక్తులు చేర్చబడ్డాయి. సమాజంలో అన్ని కులాల వారికి ధార్మిక విముక్తి కోసం ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన భక్తి ఉద్యమంలో జాతి, కుల, లింగ, వర్ణం అనే వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన తన జ్ఞానాన్ని మరియు దైవభక్తిని అందరికీ సమానంగా అందించారు. ఆయన బోధనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. దీంతో అనేక ప్రాంతాల్లో గురు రవిదాస్ భక్తుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు ఆయనకు మందిరాలు కూడా వెలిసాయి. భారతదేశంలో మరియు ప్రపంచంలో అనేక చోట్ల ఆయన గుడులు, గోపురాలు విరివిగా నిర్మించబడ్డాయంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, వారణాసి, జలంధర్, అమృత్సర్, పంజాబ్ మరియు ఉత్తర భారతదేశంలో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రవిదాస్ భక్తులకు విశేషమైన స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో ఆయనకు దేవాలయాలు, పెద్ద సంఖ్యలో స్వదేశీ మరియు విదేశీ భక్తులు కూడా ఉండడం విశేషం. రవిదాస్ సమాజంలో పేదవారికి, ఆడవారికి మరియు బలహీన వర్గాలకు సమానత్వాన్ని కల్పించడానికి జీవితకాలం పోరాడారు. గురు రవిదాస్ యొక్క సందేశం ప్రస్తుత హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉద్యమాలకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఆయన మానవులందరికీ జాతి, మత, కుల, వర్ణం, లింగం అనే భేదాలను విస్మరించి సమాన హక్కులను ప్రస్తావించారు. రవిదాస్ యొక్క ఉపదేశాలు పేదరికం మరియు సామాజిక న్యాయం గురించి ఆయన చేసిన బోధనలు సంయుక్త దేశాలను యుఎన్ఓ ద్వారా ప్రాచుర్యం పొందిన ప్రధానమైన అంశాలుగా నిలిచాయి. 2017 సంయుక్త నేషనల్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs వారు తీర్మానించిన సమానత్వం, దయ మరియు మానవ హక్కుల పరిరక్షణ, ప్రజలందరూ సమానమే అనే సందేశం రవిదాస్ బోధించిన సూక్తులు. యుఎన్ఏ మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా రవిదాస్ సూక్తులు ఉండడాన్ని గమనించగలం. గురు రవిదాస్ సందేశం యుఎన్ఓలో అంటే ప్రపంచంలోని మానవ సమాజానికి, వారి హక్కులకు, శాంతికి సంబంధించిన మార్పుల కోసం ప్రేరణగా నిలిచింది. ఇక బేగంపురా అనే ఒక అద్భుతమైన ఆయన ఊహాశక్తిని ఆయన వ్యక్తపరచడం జరిగింది. బేగంపురా అనే ఒక గొప్ప సందేశాన్ని, ఆ మహోన్నత స్థలాన్ని, గొప్ప ప్రేమ, సంతోషం మరియు సౌఖ్యాన్ని సూచిస్తుంది. బేగంపురా గురు రవిదాస్ జీ మార్గదర్శకత్వం వహించిన నగరం. ఇది మానవునికి ఎటువంటి దుఃఖం లేని శాంతి మరియు మానవత్వంతో నిండిన నగరం. ఎలాంటి బాధ, భయం, వివక్ష, పేదరికం, కుల అవమానాలు లేని నగరం. ఇక్కడ ఎవరు ఎలాంటి పనులు చెల్లించిన అవసరం లేదు. ఎవరు ఆందోళన చెందని, భయోందోళన గురికాని, మరొకరి హింసకు గురికాని ప్రదేశంగా గుర్తించబడింది. ప్రజలందరూ సమానంగా ఉండే భూమి అని తన కవిత రాస్తూ బేగంపురా నగరంపై ఆదర్శంగా నిలిచింది. ఇకపోతే అమృత బాణి. ఆయనకు జ్ఞానోదయం కలిగిన తర్వాత తాను సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ఒకే దేవుని పాదాల వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించినట్లు
వివరించారు. ప్రముఖంగా మానవత్వం గురించి బోధించారు. ఆయన బోధనలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాయి. ప్రసంగాలను విన్న ప్రజలు ఆయనను సంత్ గురు రవిదాస్ అని పిలిచారు. ఆయన మాటలు అందరికీ అమృతం వంటివి. ఆయన బాణి బోధన ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలకు సమానంగా ఉంది. ఆయన బోధనల్లో ప్రముఖంగా జాతి ప్రకారం మనుషులు వేరు కాదు, అందరూ ఒకటే, మానవులందరూ సమానులే, ఎవరికి ఎటువంటి భేదం లేదు. నీవు నిన్ను తెలుసుకో, నీలో ఉన్న పరమాత్మను తెలుసు. పరమాత్మ అన్ని జీవులలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించారు. ఈ బోధనలు ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి. అందుకే ఆయన సంత్ గురు రవిదాస్ అని పిలిచారు. ఆయన బాణి బోధన ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలకు అంగీకారంగా ఉండడం విశేషం. ఇక ఆయన జీవితంలో మరో ముఖ్య సంఘటన మీరాబాయి. అందుకే ఆమె ఎవరు, ఆమెతో ఆయనకున్న అనుబంధం ఒక్కసారి చర్చిద్దాం. అప్పటి చిత్తూరు రాణి మరియు రాజస్థాన్లోని ప్రసిద్ధ రాజులలో ఒకరైన రావు దూర్జీ కుమార్తె అయిన మీరాబాయికు ఆధ్యాత్మిక గురువుగా రవిదాస్ పరిగణించబడ్డారు. ఆమె గురు రవిదాస్ జీ బోధనలకు చాలా ముగ్ధురాలైంది మరియు అతనికి శిష్యురాలిగా ముఖ్య అనుచారకురాలుగా కూడా ఉండడం విశేషం. మీరాబాయి తన గురు రవిదాస్ జీ గురించి కొన్ని పంక్తులు, పాటలు కూడా రచించారు. రాజస్థాన్ రాజు మరియు రాణిగారిలా ఏకైక కుమార్తె అయిన ఆమె తరువాత చిత్తూరుకు రాణి కూడా అయింది. ఆమె చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. ఆమె తాతలు ఆమెను చూసుకునేవారు. అంతేకాదు వారు కూడా గురు రవిదాస్ జీ అనుచరులే కావడం విశేషం. ఆమె తన తాతతో గురు రవిదాస్ ని తరచూ కలుసుకునేది. అతని చాలా ప్రభావితమైంది. ఆమె వివాహం తర్వాత ఆమె మరియు ఆమె భర్త రవిదాస్ జీ ఆశీర్వాదం పొందేవారు. తర్వాత ఆమె తన భర్త మరియు అత్తమామల ఒప్పందంతో గురు రవిదాస్ ని తన నిజమైన గురువుగా అంగీకరించింది. తనను చాలా ప్రభావితం చేసిన గురూజీ యొక్క అన్ని మతపరమైన ఉపన్యాసాలు వినడం ప్రారంభించేది. దైవభక్తి వైపు ఆకర్షితురాలైంది. ఆమె పాటలు పాడడం మరియు దైవిక శక్తిని సృష్టించడం ప్రారంభించింది. సంపూర్ణ సాధువుల సహవాసంలో జీవించడం ప్రారంభించింది. తర్వాత ఆమె భర్త మరియు అత్తమామలు మరణించిన తర్వాత ఆమె తమ్ముడు బావగారుల చేత హత్యాయత్నాలకు గురి కాబడింది. తన భక్తి జీవితానికి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. చివరకు ఆమెను అర్ధరాత్రి గంభీర నదిలో విసిరివేయబడింది. కానీ గురు రవిదాస్ జీ ఆశీర్వాదంతో రక్షించబడింది. ఒకసారి ఆమెకు తన బావమరిది విషపూరితమైన పాలను గురూజీ అమృతంగా అందించారు. అయితే ఆమె గురూజీ ద్వారా అమృతాన్ని ఊహిస్తూ ఆ విషపూరితమైన పాలను తాగి కూడా జీవించింది. ఆ విధంగా రాజులు సహితం ఆయనకు సాష్టంగా పడేవారు. అతని జీవితంలో మరికొన్ని ముఖ్య సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే వృత్తినే దైవంగా భావించేవారు. వర్క్ ఈజ్ వర్షిప్ అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఆయన 14వ శతాబ్దంలోనే చేసి చూపించారు. ఒకసారి అతని శిష్యుల అనుచరులు కొందరు ఆయనను పవిత్ర గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించమని అడిగారు. అయితే అతను వృత్తిరీత్యా చర్మకారుడు కావడంతో తన ఖాతాదారుల్లో ఒకరికి శూలను పంపిణీ చేస్తానని వాగ్దానం చేశానని, అందువల్ల తనకు సమయం లేదని చెప్పడం ద్వారా వారిని సున్నితంగా తిరస్కరించాడు. దీంతో అతని శిష్యులలో ఒకరు అతన్ని పదే బలవంతం చేశారు. అప్పుడు అతను తన నమ్మకాలకు సమాధానం ఇచ్చాడు. మన్ చంగాతో కదోటి మే గంగా అంటే మన శరీరం ఆత్మ ద్వారా పవిత్రంగా ఉండాలి అంటే పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా కాదు. మన ఆత్మ మరియు హృదయం స్వచ్ఛంగా ఉంటే మన ఇంట్లో గోళంలో నిండిన నీటితో స్నానం చేసిన తర్వాత కూడా మనం పూర్తిగా పవిత్రంగా ఉంటామని ప్రబోధించాం. దీనితో అతని శిష్యులకు జ్ఞానోదయం అయింది. మరొక సంఘటన రవిదాస్ జీవితంలో ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆకలితో ఉన్న ఒక సింహం చేతుల నుండి తన బ్రాహ్మణ స్నేహితులు ప్రాణాన్ని రవిదాస్ కాపాడారు. అప్పటి కులాహంకార సమాజంలో రవిదాస్కు బ్రాహ్మణ అబ్బాయితో స్నేహం ఏర్పడింది. వారు అలా కలిసి ఆడి పాడుతున్నప్పుడు ఇతర బ్రాహ్మణులు వారి స్నేహాన్ని చూసి అసూయపడి రాజుకు ఫిర్యాదు చేశారు. అప్పుడు రాజు ఆ బ్రాహ్మణ అబ్బాయిని ఆస్థానంలోకి పిలిచి అతని శిక్ష విధించారు. ఆకలితో ఉన్న సింహంకు ఆహారంగా వేయమని ఆజ్ఞ వేశాడు. బ్రాహ్మణ బాలుని చంపడానికి ఆకలితో ఉన్న సింహం అతని వద్దకు వచ్చిన వెంటనే రవిదాస్ ఆ బ్రాహ్మణ స్నేహితుడి ముందుకు సింహానికి ఎదురుగా నిలుచునేసరికి రవిదాస్ని చూసిన ఆ సింహం చాలా ప్రశాంతంగా మారిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది. రవిదాస్ తన బ్రాహ్మణ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకువెళ్ళి అప్పచెప్పడంతో బ్రాహ్మణ ప్రజలు రాజు చాలా సిగ్గుపడ్డారు. అప్పటి నుండి రవిదాస్ యొక్క గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి ఆయనను అనుసరించడం ప్రారంభించారు. ఇలా ఎన్నో సంఘటనలు గురు రవిదాస్ జీవితంలో జరగడంతో అనేక మంది భక్తులు ఆయనను అనుసరించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా సామాజిక సమస్యల్లో అతని ప్రమేయం అనన్య సామాన్యం. అతను నిజమైన దేవుని దూత అని చెప్పడానికి సామాజికంగా ఆనాడు సాంఘిక విశ్వాసాలు, కులం, రంగు మొదలైన వాటిపై అనేక మానవ నిర్మిత వివక్ష, మతపరమైన ఆచారాలు బలంగా ఉన్న సమయంలో నిజమైన ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు అతను ఒక అవతారంగా భూమిపైకి వచ్చాడని భావించాలి. ఆయన రాకతో మానవ మనుగడలో ఉన్న అనేక విభేదాలు ఎదుర్కొంటున్న బలహీనులకు కాస్తంత విశ్రాంతి దక్కిందని చెప్పాలి. అప్పటి రోజుల్లో
అతను ఆ వివక్షలన్నీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కులాలకు నిజమైన నిర్వచనం మరియు నమ్మకాల గురించి ప్రజలకు సమాధానం చెప్పాడు. ఆ కాలంలో నిమ్న కులాల ప్రజలు నిర్లక్ష్యం చేయబడ్డారు. వారిని దేవాలయాలకు వెళ్ళడం నిషేధించారు. చదువు కోసం పాఠశాలకు వెళ్ళడం నిషేధించారు. గ్రామాలను సందర్శించడం కూడా నిషేధించారు. సాధారణ ఉద్యోగాలు చేయడం కూడా నిషేధించారు. కేవలం వారి గుడిసెలకు మాత్రమే పరిమితమయ్యేలాగా క్రూరత్వంగా వాళ్ళను అణిచివేయడం జరిగేది. మనుషులు మృగాల్లా ప్రవర్తించడం వంటి సామాజిక దృశ్యాన్ని చూసి ఆయన తల్లడిల్లిపోయారు. రవిదాస్ తక్కువ కులాల ప్రజల చెడు పరిస్థితులను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రతిభ పూనారు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆయన బోధనలకు కొంత మార్పు వచ్చి సమాజంలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉన్నత కులాల వారే పనిచేసేలా మార్చగలిగారు. ముస్లింలు సహితం రవిదాస్ బోధనలను అనుసరించేలా చేయగలిగారు. సంత్ గురు రవిదాస్ జీవితంలో మరో ముఖ్య సంఘటనగా దీన్ని పేర్కొవచ్చు. అది మహమ్మద్ షా అనే ముస్లిం రాజుతో జరిగిన సంఘర్షణ. తమ ప్రజలకు ప్రేమ, సమానత్వం మరియు న్యాయం గురించి బోధిస్తున్నప్పుడు మహమ్మద్ షా రాజు తనను బంధించి ముస్లిం మతంలోకి మార్చాలని ఆజ్ఞాపించాడు. కానీ తాను నమ్మిన తన సిద్ధాంతాలు రవిదాస్ ఎన్నడూ విడిచిపెట్టలేదు. ముస్లిం మతంలో చేరలేదు. పైగా హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని వారికి వివరించాడు. రవిదాస్ తాను ఏ మతానికి చెందినవాడు కాదని, ప్రేమ, సమానత్వం మరియు న్యాయం గురించి మాత్రమే బోధిస్తానని, తనకు మతం లేదు, కులం లేదు, అందరినీ ఒకే దేవుని పాదాల వద్దకు తీసుకురావాలనుకుంటున్నానని రాజుకు చెప్పడంతో రాజు ఆ మాటకు సంతోషించాడు. అంతేకాకుండా తనను బంధుముక్తుని చేశాడు. తర్వాత తనను ముస్లిం మతంలోకి మార్చాలని చాలా ప్రయత్నించాడు. కానీ తన సిద్ధాంతాలను విడిచిపెట్టని రవిదాస్ ఎన్నటికీ ముస్లింల మతంలో చేరలేదు. చివరకు ముస్లిం రాజులే రవిదాస్ను అనుసరించడం, ఆయనకు గుడిని నిర్మించడం కూడా జరిగింది. రవిదాస్ ఆలయాన్ని మొట్టమొదటిగా తుగ్లకాబాద్లోని సికిందర్ లోడి నిర్మించారు. ఇది చరిత్రలో మరువరాని రోజు. భారతదేశం గర్వించదగ్గ రోజు. ఒక హిందువు అయిన రవిదాస్ ముస్లిం రాజు గుడి కట్టడం అనేది అనన్య సామాన్యం. చివరిగా రవిదాస్ తన కుటుంబ వ్యవస్థను చూస్తే లక్ష్మి అనే స్త్రీని వివాహం చేశారు. ఇద్దరు కుమారులు, వారి పేరు విజయదాస్ మరియు చిర్జీవ్ దాస్. వారి ఇద్దరు రవిదాస్ బోధనలు అనుసరించారు. తండ్రి జీవిత విధానాన్ని పాటించారు. విజయదాస్ పెద్ద కుమారుడు. అతను తండ్రి వల్ల ఒక గొప్ప గురువుగా, ప్రబోధకుడుగా అయ్యాడు. చిర్జీవ్ దాస్ తన చిన్న కుమారుడు. అతను కూడా తన తండ్రి బోధనను అనుసరించాడు. రవిదాస్ జీవన విధానాన్ని పాటించాడు. అతను తన అన్న వల్ల ఒక గొప్ప గురువుగా అయ్యాడు. చర్మకార మాదిగ జాతిలో పుట్టి ప్రపంచంలో అనేక మంది గురువుగా, దైవంగా పేరొందిన గురు రవిదాస్ గారిని బట్టి మాదిగ జాతికి సార్థకత లభించిందని చెప్పండి. మాదిగ పురాణ పురుషులు గురువులుగా, దైవాలుగా ఈ సమాజానికి, ప్రపంచానికి మేలుకొలుపుగా ఉండడం విశేషం. ఆయన సూక్తులను పాటిస్తే సమాజంలో మనుషులంతా దైవ చింతన పొంది ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే జీవితం అంతా పోలపాటు అవుతుంది. ఆయన జన్మదినం మానవాళికి మేలుకొలుపుగా ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, దేశాన్ని ప్రేమించే వారైతే ఇటువంటి మహనీయుల జీవిత విశేషాలను అనేక మందికి, భారతీయులైన వారందరికీ చేరవేయండి. వీలైతే ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి. జై భారత్.